అన్నదాత సుఖీభవ పథకంతో వ్యవసాయానికి పెట్టుబడి సహాయంగా రైతులను ఆర్థికంగా ఆదుకోవటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రైతులతో అన్నదాత సుఖీభవ రెండవ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 25.83 కోట్ల రూపాయల చెక్కును అందజేస్తూ గత ప్రభుత్వంలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా కూడా రైతులకు కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సాగుకు సంబంధించి ఎందుకంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు బాగుపడ్డాయి. గతంలో ఎప్పుడు కూడా మనం కలుగుతూ ఉండేవాళ్ళం. ఈ రోజు ఈ చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో మనకు ఎక్కడ కూడా సాగుకు సంబంధించినటువంటి ఏ కాలంలో కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు. అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పారో సంవత్సరం లోపలనే నేను ఈ హంద్రీనీవా జలాన్ని కుప్పం దాకా తీసుకొస్తానని చెప్పారు. దాంట్లో భాగంగానే గడిచిన 4.5 నెలల నుంచి కూడా కంటిన్యూగా కూడా ఆ కాలువలు పారుతా ఉన్నాయి. ఎప్పుడూ నిండినటువంటి చెరువులు కూడా ఈ రోజు నిండి ఈ రోజు కూడా మరి భువనేశ్వరరావు గారు ఎప్పుడు నిండినటువంటి చెరువుకి ఈ రోజు కూడా జలహారతులని కూడా ఈరోజు మళ్ళా కుప్పానికి వచ్చారని చెప్పే సందర్భాన్ని ఇంకా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు పోలవరం, ఎందుకంటే పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి. అటువంటి పోలవరాన్ని గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా కూడా పడవేశారు. ఈ రోజు దాన్ని అది త్వరగా కంప్లీట్ చేసి అటు కృష్ణాని, గోదావరిని అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ రోజు చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి మా వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అంటేనే రైతు పండుగ. రైతు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు మూలస్థానం. అటువంటి రైతుని అభివృద్ధి చేసే ఆలోచనని పుట్టినటువంటి ఈ పథకం అన్నదాత సుఖీభవ పథకం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తో రైతు ఖాతాలో నేరుగా నిధులు జమ అవుతూ రైతు పంటకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రికార్డు ధృవీకరణ, వ్యవసాయ రెవెన్యూ, బ్యాంకింగ్ శాఖల సమన్వయం ఈ పథకం